రెండోది, నీవు కేటీఆర్ ఇంకో విషయం నిన్ను అడుగుతున్నా. ఇవాళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే 6 సార్ల ఎమ్మెల్యే, మచ్చలేని నాయకుడు, 6 సార్ల ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడు ఆయన చనిపోతే మీరు ప్రభుత్వ లాంఛనాలతో చేసిన రావా? ఎమ్మెల్యే ఉండగా చనిపోయిండు ఆయన. కేటీఆర్, నీ అయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, కేటీఆర్ నువ్వు మంత్రివి, హరీష్ రావు మంత్రి. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దళితులను ఏ విధంగా అవమానించిండ్రు? తోటి ఎమ్మెల్యేను, కేసీఆర్కు తోటి ఎమ్మెల్యే అయినా కేసీఆర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిందో అన్నిసార్ల సాయన్న ఎమ్మెల్యే. ఆయన చనిపోతే మీ గవర్నమెంట్లోనే చనిపోయిండు, మీరు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిండు ఎమ్మెల్యేగా ఉండి. ప్రభుత్వ లాంఛనాలతో చేయలేదు కదనయ్య. ఏంటి మీరు గౌరవించారా? అంటే ఒక దళితుడు కాబట్టి ఆ దళిత ఎమ్మెల్యేలను అవమానించారు అంటున్నా. అంటే దళిత సమాజాన్ని అవమానించినట్టు. అంత దుర్మార్గులు మీరు అంటున్నా. మీ కుటుంబం అంత దుర్మార్గమైన పరిపాలన చేసింది అంటున్నా. మీరు మళ్ళా నీతులు చెప్తున్నా మా ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఆమె బిడ్డ, ఎమ్మెల్యే గారి బిడ్డ, ఆమె కూడా చనిపోయింది కదా. మరి ఆమె కన్నా ప్రభుత్వ లాంఛనంతో చేసినా మీరు? చేయలేదు. అరే ఏ బొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నా బై కేటీఆర్ నువ్వు? నాకు అర్థం కాలే. నీ అంత లుచ్చ నా కొడుకు ఈ దేశంలో ఎవడైనా దొరుకుతాడా అంటున్నా నేను. అదేవిధంగా సాయి చంద్ చైర్మన్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి, లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి సాయి చంద్. మీ పార్టీని బతికిచ్చినోడే సాయి చంద్, ఒక దళితుడు. అటువంటి సాయి చంద్ చైర్మన్గా ఉండి, నామినేటెడ్ పోస్ట్ అయిన చైర్మన్గా ఉండి చనిపోతే ప్రభుత్వ లాంఛనంతో చేయలేదే? ఎందుకు చేయలేదు అంటున్నా. ఎందుకు మాట్లాడుతున్నారు? యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అంటున్నా. తెలంగాణ మీద మీకు ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. దుచ్చనా కొడుకులారా, మీకు అధికారం ముఖ్యం. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయడమే మీ లక్ష్యం. మళ్ళీ మీ తెలంగాణ గురించి మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణ గురించి ఏం కేటీఆర్ నీ ఇంట్లో ఎట్టిపోయినా తెలంగాణ అంటున్నావు? మా అయ్య త్యాగం చేసిండు, మీ అయ్య ఎట్టిండ తెలంగాణ? మీ అయ్య ఎట్టిండ తెలంగాణ? ఇంకొకసారి మా అయ్య తెచ్చిండు తెలంగాణ అంటే మేమంతటిపోయినావు రా భయ్? మీ అయ్య తెలంగాణ ఎత్తే మేమంతటిపోయినా? మరి తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది బిడ్డలు చనిపోయినరు. అందులో ఎస్టీలు బీసీలు రెడ్లు చనిపోయారు. అరే నీ కుటుంబంలో కానీ మీ కులపోడు ఎవడని చనిపోయినారా? కేటీఆర్ డైరెక్ట్ అడుగుతున్నా. ఎవడన్నా మీ సామాజిక వర్గాన్ని నుంచి ఎవడన్నా ఈ తెలంగాణ కోసం చనిపోయిందా? లేకుంటే కేసీఆర్ హరీష్ రావుని అడుగుతున్నా, మీ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం చనిపోయిందా? తెలంగాణ కోసం జైలుకు పోయిండ్రా? ఇది చెప్పకుండా తెలంగాణ ఎవడు తెచ్చిందో తెలంగాణ? మీ అయ్య 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్కే పోలేదు. ఎంపీ అయి ఉండి పార్లమెంట్లో ఒక్కనాడు తెలంగాణ కావాలని అడగలేదు. ఇది చరిత్ర. ఇప్పటికి కూడా మీడియా ఉంది కదా, రికార్డు ఉంది కదా. అక్కడ మీరు తెలంగాణ తెచ్చినారు, తెలంగాణ మీరా? మేమేం చేసినాం? మేమేం చేసినాం? తెలంగాణ తెచ్చినలో అసలు మేము. సోనియా గాంధీ కాళ్ళు మొక్కింది మేము, సోనియా గాంధీను మాట్లాడింది మేము. తెలంగాణ గురించి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు, ఆనాడు మా దామోదర్ నరసింహ గారు 45 నిమిషాలు సోనియా గాంధీకు, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను, స్థితిగతులను చెప్పి మెప్పించి
ఆనాడు తెలంగాణ ఇచ్చే విధంగా చేసింది. సర్వే సత్యనారాయణ గారు, అదేవిధంగా మా పొన్నం ప్రభాకరణ గారు, ఆనాడు మా శ్రీధర్ బాబు గారు, మరి చాలా మంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి హైకమాండ్కు అనేక విషయాలు చెప్పి ఒప్పించిండ్రు. ఆ తర్వాత మా సోనియా గండమ్మ విద్యార్థి నాయకులను పిలిచింది. తెలంగాణ ప్రజా సంఘాల జేసీ చైర్మన్ గా నన్ను పిలిచింది. పొలిటికల్ జడ్జ్ చైర్మన్ కోదండరాము గారిని పిలిచింది. ఉద్యోగ సంఘాలను పిలిచింది. అందరితో చర్చించింది, మాట్లాడింది. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాం అని మాటిచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసము 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజా సంఘాలు చేసి, పొలిటికల్ చేసి, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు కొట్లాడుతున్నారని చెప్పి అందరిని పిలిపించుకొని చర్చించిన తర్వాత 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది. కేటీఆర్, అది గుర్తు పెట్టుకో. నా అయ్య తెచ్చిండు, మా అయ్యనే కొట్లాడిండు, మీ అయ్య కొట్లాడి తచ్చిందా? ఏం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం నీ అయ్య పోరాడింది తప్ప తెలంగాణ ప్రజల కోసం పోరాడలే. ఎన్నడన్నా నీ అయ్య లాఠీ దెబ్బలు తిన్నాడా కేసీఆర్ అంటాడు? ఎన్నడన్నా జైలుకి పోయిండా కేటీఆర్ అంటాడు, కేసీఆర్ అంటాడు? మరి కేటీఆర్ నువ్వు జైలుకి పోయినావా, హరీష్ రావు జైలుకి పోయిండా? మరి మీరు ఇట్లా తెలంగాణ ఎక్కినంటారు పోయి నాకు అర్థం కాలే. ఏదో ఒక్కరోజు ప్రజా కోర్టు పెట్టి ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇది మీరు ఇట్లా కాదు, తెలంగాణ ప్రజల ముందు ప్రజా కోర్టు ద్వారానే తేల్చుతామని చెప్తున్నా. అదేవిధంగా మీరు ఇంకో విషయం, ఇయ్యలో ఆనాడు కొండలక్ష్మణ్ బాబూజీ గారు చనిపోతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము కొండలక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ కోసం 2001 ఆయన టీఆర్ఎస్ పార్టీ కోసం ఇల్లు ఇచ్చిండు. తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నారని నమ్మిస్తే కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఇల్లు ఇచ్చాడు. కొండలక్ష్మణ్ బాపూజీ గారు 1969లోనే మంత్రి పదవికి రాజీనామా చేశాడు. తెలంగాణ వచ్చేదాకా నేను పదవి తీసుకోను అని. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమాన్ని చేస్తే కొండలక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు అనేటోడు రాలే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన దాన సంస్కరణ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకో.